సరిగ్గా ఇంజనీరింగ్ చేసిన ఒక బైక్ కావాలి అండ్ అది ఎలక్ట్రిక్ అయి ఉండాలి అంటే దిస్ ఈజ్ మ్యాటర్ ఏరా 5000+. దీంట్లో మీకు 2 మోడల్స్ వస్తాయి, ఏరా 5000 అండ్ 5000+. ఒకటి 1.83 lakh స్టార్ట్ అవుతుంది ఎక్స్‌షోరూమ్ ప్రైస్, ఇంకోటి 1.93 lakh ఆఫ్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్తో వస్తుంది. సుమారుగా 50-60 కిలోమీటర్లు డ్రైవింగ్ చేశాను ఫ్రమ్ ఎస్టర్డే అండ్ ఈ బండి అయితే నాకు తెగ నచ్చేసింది. ఒక బైక్ నడుపుతున్నట్టుగానే ఫీలింగ్ ఉంది నాకు. ఎందుకంటే దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ అయినప్పటికీ ఇందులో మీకు క్లచ్ వస్తుంది అండ్ 4 gears అండ్ మన రెగ్యులర్ బైక్ లాగే 1 down and 3 up. గేర్ 1 యాక్సిలరేట్, గేర్ 2, గేర్ 3 ఒక సేమ్ బైక్లో వచ్చే ఫీలింగే ఉంటుంది దీంట్లో. అండ్ ఈ బండి యొక్క కర్బ్ వెయిట్ కూడా సుమారుగా 168 kilos కాబట్టి మీకు ఒక లైట్ వెయిట్ వెహికల్ అనే ఫీలింగే ఉండదు. ప్రతి ఎలక్ట్రిక్ బైక్లోను స్కూటర్లోను బాగా లైట్ వెయిట్గా ఉంది, ఆ కిక్ రాదు అనే ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంది అంటారు. కానీ ఇదైతే మీకు 168 kilos వెయిట్ చేస్తూ బాడీలో మీకు ఆ వైబ్రేషన్స్ వస్తూ ఒక బైక్ లాగే ఫీలింగ్ ఉంటుంది. టర్న్స్ అవుట్ టు బి ఎలక్ట్రిక్ అంతే. 5 kWh ఆఫ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తూ ఈ బండి 172 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్తో వస్తుంది. అండ్ రియల్ వరల్డ్ రేంజ్ యాజ్ పర్ ద కంపెనీ రఫ్లీ అరౌండ్ 125 kilometers నుంచి 130 kilometers రావచ్చు డిపెండింగ్ అపాన్ యూర్ డ్రైవింగ్ స్టైల్. దీంట్లో బేసిక్గా మీకు 3 డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఈకో, సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్. ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుందాం, అక్కడ ట్రాఫిక్ ఉంటుంది. అండ్ దీంట్లో గేర్ 3లో కూడా మీరు యూటర్న్ తీసుకోవచ్చు. గేర్ 3లో ఉంటూ కూడా 10 kmph 5 kmph స్పీడ్లో కూడా మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ థర్డ్ గేర్లో మీరు పూర్తిగా ఆపేసి స్టార్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, లెట్స్ యాక్సిలరేట్. 3, 2, 1. వావ్. 15, 20, 30, 35, 40, 50. గేర్ 3, 60, 65, 70, 80. వావ్. దీంట్లో స్పోర్ట్స్ మోడ్లో యాజ్ పర్ ది స్పెసిఫికేషన్స్ షీట్ 105 is the top speed and 40 kmph స్పీడ్ దాకా 2.8 secondsలో చేరుకోవచ్చు అని చెప్పి. సో దీంట్లో ఏంటంటే ఉండే 3 డ్రైవింగ్ మోడ్స్లో ఈకో, సిటీ అండ్ స్పోర్ట్స్ మోడ్, ఈ మూడిట్లోనూ ప్రతి డ్రైవింగ్ మోడ్లోనూ 4 gears ఉంటాయి. ఎకో మోడ్ని మీరు స్టార్ట్ చేసినప్పుడు ఇన్ గేర్ 1 ఇట్ క్యాప్స్ అట్ అ స్పీడ్ ఆఫ్ 30. అప్పుడు సెకండ్ గేర్కి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ థర్డ్ గేర్కి అలా అనమాట విత్ ఎవ్రీ డ్రైవింగ్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకో మోడ్లో టాప్ స్పీడ్ వచ్చేసి 50 kmph, గేర్ 1 వచ్చేసి మీకు 20-25 దాకా పనిచేస్తుంది, సెకండ్ గేర్ 35-40 దాకా, థర్డ్ గేర్ ఇంకొంచెం అండ్ ఫోర్త్ ఇంకొంచెం, అట్లాగా ప్రతి డ్రైవింగ్ మోడ్లో టాప్ స్పీడ్ చేరుకునే దాకా మీకు ఆ రేవ్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అదిరిపోద్దండి. అండ్ ఇందులో మీకు 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది విత్ నావిగేషన్ ఫ్రమ్ మ్యాప్ మై ఇండియా అండ్ మ్యాపుల్స్. ఒకసారి దీన్ని బ్రేకింగ్ స్ట్రెంగ్త్ అయితే చూద్దాం. లెట్స్ గో టు ద సిటీ మోడ్. యాక్సిలరేట్. నైస్. అండ్ ఇందులో మీకు రేర్ బ్రేక్ ఇక్కడ రాదు, ఇది క్లచ్. ఇది రేర్ బ్రేక్ మన రెగ్యులర్ బైక్స్ లాగే ఈ కాల్ దగ్గర వస్తుంది. ఇందులో మీకు ఫ్రంట్ ABS వస్తుంది అండ్ ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్కి సెన్సార్స్ ఉంటుంది. అది ఎందుకంటే రేర్ టైర్ ఎప్పుడైనా స్కిడ్ అవుతుంది అని ఎలా ఉంటే మాత్రం టార్క్ని కంట్రోల్ చేస్తూ స్కిడ్ అవడం ఆపేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇటువంటి రోడ్డు పక్కన లూజ్ మట్టి ఉండే చోట డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేర్ టైర్ కొంచెం స్కిడ్ అయింది, కానీ ఇన్ ద నెక్స్ట్ 1-2 seconds ఆ రేర్ టైర్ స్కిడ్ అవుతుంది అని పిక్ చేసుకొని టార్క్ వెంటనే కంట్రోల్ అయిపోయి స్కిడ్ అవడం ఆగిపోయింది. అంటే దీన్ని మనం ఆల్మోస్ట్ స్కిడ్ కంట్రోల్ అనుకోవచ్చు అనమాట. దీంట్లో మీరు గేర్ 4లో కూడా బండి స్టార్ట్ చేయొచ్చు, గేర్ 3లో కూడా స్టార్ట్ చేయొచ్చు. అండ్ అది స్పోర్ట్స్ మోడ్ అయినా సిటీ మోడ్ అయినా దేంట్లో అయినా కూడా ఏ గేర్లో అయినా స్టార్ట్ చేసి ఏ గేర్లో అయినా డ్రైవింగ్ చేసుకోవచ్చు. కోస్టింగ్ రీజనరేషన్ ఉంది కానీ అంత స్ట్రాంగ్ అయితే కాదు, ఒక స్వీట్ స్పాట్లో ఉంటుంది. అంటే ఎట్లా అంటే మీరు ఫ్లైఓవర్ దిగుతున్నప్పుడు లేదా పార్కింగ్ నుంచి కిందకి వెళ్తున్నప్పుడు బ్రేక్స్ వాడే అవసరం లేకుండా బండి తానంతటిదైనా ఒక కాన్స్టెంట్ స్పీడ్లో వెళ్ళేంతగా ఆ స్వీట్ స్పాట్లో ఉంటుంది. కానీ యాక్సిలరేటర్ మీద చేయి పెట్టాలి, దాన్ని తీసామా బండి స్లో అయిపోయింది అనే ఫీలింగ్ అయితే మాత్రం ఉండదు. అండ్ దీని ఎకో మోడ్లో స్పోర్ట్స్ మోడ్లో రీజనరేషన్ లేదు. ఇది వినడానికి చాలా కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, కానీ మీరు డ్రైవింగ్ చేస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఏంటంటే ఇది మన రెగ్యులర్ బైకే, అపాచీ లాగానే ఉంటుంది, మన పల్సర్ 180 లాగానే ఉంటుంది ఎక్స్పీరియన్స్, కాకపోతే ఎలక్ట్రిక్ బండి అంతే. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో గేర్ షిఫ్టింగ్ నాకు ఐసీఈ బైక్ కంటే ఇందులో నాకు చాలా సునాయాసంగా అనిపించింది. సైడ్ మిర్రర్ కూడా చూసారు, ఇది BMW బైక్స్లో వచ్చే డిజైన్ లాగానే ఉంది, వైడ్గా బ్రాడ్గా ఉంది. సో మన వెనకలో వచ్చే బండ్లు చాలా క్లియర్గా కనిపిస్తాయి. యాక్సిలరేట్ చేసాం, సిటీ మోడ్ వావ్, థర్డ్ గేర్ గ్రేట్, ఫోర్త్ గేర్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది ముందర. దీంట్లో మీరు డౌన్ షిఫ్ట్ చేస్తూ ఇంజన్ బ్రేకింగ్ చేయొచ్చు. సో మీరు స్ట్రాంగర్ బ్రేకింగ్ పవర్ కావాలి అంటే మాత్రం చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంట్లో పెర్ఫార్మెన్స్ అండ్ రేంజ్ అండ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కాకుండా మిగతా విషయాలు చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడడానికి. ఒకసారి వాటి గురించి మాట్లాడదామా పద. అతి ముఖ్యమైన విషయం దీని బ్యాటరీ అండి. ఇందులో మీకు 15 years లేదా లైఫ్ టైం బ్యాటరీ వారంటీ వస్తుంది. అందులో కూడా
స్లాబ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ 5 yearsకి బ్యాటరీ హెల్త్ 95 ఉండాలి అండ్ 10 ఏళ్ళకి 85 ఉండాలని చెప్పి స్లాబ్స్ ఉన్నాయి. స్లాబ్స్ మీట్ అవ్వకపోతే అట్ ఎనీ పాయింట్ బ్యాటరీని అండర్ వారంటీ రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ దీని డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇందులో మీకు ఒక ట్రెడిషనల్ బైక్ లాగానే ఒక క్లచ్ 4 gears వస్తాయి. గేర్స్ మారుస్తున్నప్పుడు మీకు ఏదో ఒక ఈవీ బైకు ఏదో ఒక ఫార్మాలిటీగా ఉన్నట్టు కాకుండా యాక్చువల్ గేర్స్ ఉండి వెల్ ఎంజనీర్డ్ బైక్ ఇది. మీకు ఇది డ్రైవ్ చేస్తున్నప్పుడు ఒక బైక్ అనే ఫీలింగ్ ఉంటుంది. ఇట్ హ్యాపెన్ టు బి అండ్ ఈవీ బైక్ లాంటి వైబ్రేషన్సే అదిరిపోదు, మీరు డ్రైవ్ చేసి తీరాలి. అండ్ థర్డ్ది మాత్రం ఇందులోని లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ అండ్ మోటార్. దీంట్లో మీకు లిక్విడ్ కూల్డ్ PMSM మోటార్ వస్తుంది అండ్ 5 kWh బ్యాటరీ కెపాసిటీ వచ్చే NMC బ్యాటరీ కూడా లిక్విడ్ కూల్డే. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే బ్యాటరీని మన రెగ్యులర్ బైక్స్ లాగా కింద కాకుండా పైన పెట్టారు, క్లోజ్ టు యువర్ బాడీ. అంటే దీంట్లో మీరు కూర్చున్నప్పుడు యూ కెన్ ఫీల్ ది యాక్చువల్ వెయిట్ ఆఫ్ ద బైక్ అండ్ యూ కెన్ ఫీల్ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ద బైక్. సేమ్ మన అపాచీ అండ్ పల్సర్ వారంటీ లాగానే ఒక ఫీలింగ్ ఉంటుంది. చూడ్డానికి కూడా దిస్ లుక్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అ బైక్. ఇక్కడ పైన ఒక బ్యాటరీ ఉంది అండ్ ఆ కింద ఆ మోటార్ని చూస్తే మన ICEలో ఉండే ఇంజన్ లాగానే ఉంటుంది. అండ్ లిక్విడ్ కూల్డ్ కాబట్టి బ్యాటరీ అండ్ మోటార్ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది. అండ్ దీని పెర్ఫార్మెన్స్ కూడా బాగా రెగ్యులేటెడ్గా కన్సిస్టెంట్గా ఉంటుంది. ఈ బైక్ మొత్తం 168 కిలోల కర్వ్ వెయిట్తో వస్తుంది. ఈ బైక్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఎక్కడ కూడా వీక్ ప్యానల్స్ అయితే లేవు. చాలా వెల్ బిల్ట్, వెల్ ఇంజనీర్డ్, చాలా మంచి సాలిడ్ బిల్డ్ అయితే ఉంది ఇందులో. దీంట్లోని స్పోర్ట్స్ మోడ్లో ఎంత హై స్పీడ్లో యాక్సిలరేట్ చేసినా కూడా ఆ కాన్ఫిడెంట్ రైడ్, ఆ కిక్ అయితే వచ్చేస్తుంది. తర్వాత దీంట్లోని బ్రేక్స్, ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ వస్తాయి విత్ ఫ్రంట్ ABS. కానీ దీంట్లోని రేర్ బ్రేక్ దగ్గర ఒక సెన్సార్ వస్తుంది. ఆ సెన్సార్ వలన స్కిడ్ అవ్వకుండా ఆపొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక లూజ్ మట్టి మీద కాస్త స్కిడ్ అయింది, కానీ ఒక సెకండ్ అయిన తర్వాత టార్క్ కంట్రోల్ అయిపోయి స్కిడ్ అవ్వడం ఆగిపోయింది థ్యాంక్స్ టు ద సెన్సార్. ఇప్పుడు ఆ సెన్సార్ వల్ల ఒక స్కిడ్ కంట్రోల్ లాగానే పనిచేస్తుంది. స్కిడ్ అవ్వచ్చు అండ్ రేర్ టైర్ లాకప్ అవుతుంది అన్నప్పుడల్లా టార్క్ కంట్రోల్ అవుతూ విత్ ద ఫ్రంట్ ABS ఆల్సో కాన్ఫిడెంట్ అండ్ స్ట్రాంగర్ బ్రేకింగ్ వస్తుంది విత్ సేఫర్ బ్రేకింగ్ డిస్టెన్స్. అండ్ ఇందులో మీకు గేర్స్ ఉన్నందువలన ఇంజన్ బ్రేకింగ్ లాగానే మీరు ఇందులో బ్రేకింగ్ చేసుకోవచ్చు. అంటే 4th గేర్లో ఉన్నారనుకోండి, అక్కడి నుంచి మీరు డౌన్ షిఫ్ట్ చేస్తూ ఇంకా వేగంగా మీరు బ్రేక్ చేసుకోవచ్చు. తర్వాత దీని సీట్ కంఫర్ట్, ఇందులో మీకు 2 ప్యాడెడ్ సీట్స్ వస్తాయి. రఫ్ టెక్స్చర్ కూడా ఉంది కాబట్టి యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు లేదా ఉన్నటువంటి బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ అయ్యే అవకాశం లేదు. స్కిడ్ అయ్యి ఇక్కడ దాకా మీరు రారు. నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడల్లా దీన్ని చాలా మంచి గ్రిప్, చాలా కాన్ఫిడెన్స్ ఉండే సీట్, స్కిడ్ అవ్వని సీట్స్ అండ్ అతి ముఖ్యంగా కంఫర్టబుల్ సీట్స్ అండి. రోడ్డు బాగాలేకపోయినా, ఎంత గుంతలున్నా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నా రైడ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ టు ద సీట్స్ అండ్ టు ద సస్పెన్షన్. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్. ఇంకా తర్వాత దీని బిల్డ్ క్వాలిటీలో అతి ముఖ్యమైనది వచ్చేసి దీని సైడ్ స్టాండ్ మీకు ఎక్స్ట్రా ప్రొట్రూజన్ ఉంటుంది. సో మీరు స్టాండ్ తీస్తున్నప్పుడు, స్టాండ్ వేస్తున్నప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అండ్ యూ హ్యావ్ ఎ క్రాష్ గార్డ్ విచ్ ఇస్ వెరీ సాలిడ్. అండ్ పిలియన్ యొక్క ఫుట్ రెస్ట్ చాలా సాలిడ్గా ఉంది. అండ్ పిలియన్ గ్రాబ్ రైల్ కూడా బాగా సాలిడ్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ బిల్డ్ క్వాలిటీతో కంటే దీంట్లో అటెన్షన్ టు డీటెయిల్స్ చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. దీంట్లో మీకు 2 టైర్ల టైర్ ప్రెషర్ ఇక్కడ ఇచ్చారు, గ్రేట్. కానీ 2 టైర్ల ఆ నాజిల్ దగ్గర కూడా PSI కరెక్ట్గా రాసి ఉంచారు. ఎంత ఉపయోగకరం చూడ. ఇంకా దీంట్లో మీకు సేమ్ మన ఏతర్ లాగానే Type 7 ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ ఇందులో మీకు ఆన్ బోర్డ్ ఛార్జర్ వస్తుంది, ఒక కేబుల్ అంతే. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో మీకు సేమ్ సాకెట్ ఫర్ ద హోమ్ ఛార్జింగ్ అండ్ ఇదే దాంతో మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. మ్యాటర్ వాళ్ళదే ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. హోమ్ ఛార్జింగ్లో 5 అవర్స్లో 80% దాకా అండ్ 6 అవర్స్లో బైక్ని మీరు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఛార్జెస్లో కేవలం 90 నిమిషాల్లో 80% దాకా అండ్ 2 గంటల్లో ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బూట్ స్పేస్ వచ్చేసి మీకు 3.5 liters వస్తుంది. యూ హ్యావ్ బూట్ ల్యాంప్ అండ్ USB-A ఛార్జింగ్ పోర్ట్ ఇన్ ద బూట్ విత్ ఫస్ట్ ఎయిడ్ కిట్. అండ్ యూ హ్యావ్ దిస్ నైస్ రబ్బర్ సీల్ ఫర్ దిస్ ఛార్జింగ్ సాకెట్. ఇందులో మీకు ఒక ఫిజికల్ కీ రాదు, కీ ఫాబ్ వస్తుంది. దీన్ని మీరు పాకెట్లో ఉంచుకొని ఈ బైక్ దగ్గరికి రాగానే బైక్ మన కార్ లాగానే ఒక వెల్కమ్ లైట్ ఇస్తూ తానంతటనే రెడీ అయిపోతుంది. ఈ బటన్ని ప్రెస్ చేసి డ్రైవింగ్ చేస్తూ వెళ్ళడమే, చాలా సులువు. ఇంకా దీంట్లో మీకు 7-inch TFT టచ్ స్క్రీన్ డిస్ప్లే వస్తుంది విత్ దిస్ నైస్ క్లీన్ ఇంటర్ఫేస్. ఇన్ఫర్మేషన్ అయితే బాగుంది కానీ కాంప్లికేషన్స్ లేవు. చాలా ఈజీగా, చాలా చూసి సునాయాసంగా అర్థం చేసుకునేలాగా ఉంది. అండ్ యూ హ్యావ్ దిస్ మెన్యూ హియర్. ఇందులో మీకు డిస్ప్లే కంట్రోల్స్ ఫర్ లైట్ అండ్ డార్క్ థీమ్ కూడా యాక్చువల్లీ బాగుంది. ఇన్ఫాక్ట్ దీని సన్లైట్ విజిబిలిటీ బాగుంది. మ్యాప్ నావిగేషన్ ఫ్రమ్ మ్యాప్ మై ఇండియా వస్తుంది. దీని ఇంటర్ఫేస్ కూడా ఇట్ ఈస్ క్వైట్ ఈజీ అండ్ దీని టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది, యాక్చువల్లీ బాగా క్లీన్గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్ విషయం వచ్చేసి ఇందులో ఏంటంటే ఇందులో మీకు క్విక్ యాక్సెస్ ఉంటుంది. ఛార్జింగ్ పాయింట్స్ ఫర్ మ్యాటర్ స్పేసెస్, ఫర్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, రెస్టారెంట్స్, హెల్త్ కేర్, పోలీస్ స్టేషన్స్. ఈ ఫీచర్ కావాలండి ప్రతి బైక్లో, ప్రతి స్కూటర్లో ఆన్ డాష్బోర్డ్ ఈ ఫీచర్లు కావాలి. మ్యాప్ ఇండియా అయితే చాలా బాగా చేస్తుంది. అండ్ యూ హ్యావ్ ట్రిప్ స్టాటిస్టిక్స్ ఇక్కడ ఫర్ యువర్ లాస్ట్ రైడ్, ఫర్ ఓడోమీటర్, ట్రిప్ A అండ్ ట్రిప్ B.
అండ్ దీని సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక ఇంకా మీకు స్టాట్స్ విడ్జెట్ వస్తుంది టు కస్టమైజ్ ద విడ్జెట్ ఫర్ ఎవ్రీ డ్రైవింగ్ మోడ్. ఇందులో వచ్చి ఈ ఐకాన్స్ కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్యాటరీ డ్రాప్ యొక్క గ్రాఫ్ కూడా ఉంటుంది జస్ట్ లైక్ స్మార్ట్ ఫోన్. అండ్ యూ హ్యావ్ వెహికల్ హెల్త్. ఇంకా దీంట్లో మీకు ఫ్రంట్ లుక్స్ చూడండి ఎంత బాగుంది. నేను కనుక ఈ నంబర్ ప్లేట్ని కప్పేస్తే ఇది ఈవీనా బైక్ అని చెప్పి మీకు తెలియదు, అంత మంచి లుక్ ఇది. అండ్ ఈ ఫ్రంట్ డిఆర్ఎల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూనిక్ లుక్ ఇది. దీంట్లో మీకు బై పోలార్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వస్తుంది. అండ్ దీని ఇండికేటర్ లైట్స్ చూసారు, చాలా ఇంట్రెస్టింగ్ ఇది. పార్ట్ ఆఫ్ ద చాసీగా ఉంటుంది. ఎంత అందంగా ఉంది చూడండి. ఉన్న పొలంగా చాలా భారీ వర్షం పడింది, తడుస్తూ వెళ్తున్నాను కానీ దానికంటే ముఖ్యంగా నా కెమెరా అండ్ మైక్ కూడా తడుస్తున్నాయి. కానీ ఈ వర్షంలో కొన్ని విషయాలు ట్రై చేద్దాం అని చెప్పి కాసేపు ఉంచాను నేను. డాష్ బోర్డ్ చాలా క్లియర్గా చాలా కన్వీనియంట్గా కనిపిస్తుంది. అండ్ రైడ్ సోఫార్ బాగుంది. అంటే వర్షపు నీళ్లు అండ్ బురద ఉన్నప్పటికీ ట్రాక్షన్ ఏమీ తక్కువ కాలేదు, చాలా చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇందులోని బ్యాటరీ అండ్ మోటార్ లిక్విడ్ కూల్డ్ అవి. ఇన్ఫాక్ట్ దీని మోటార్కి ఒక స్పిన్నింగ్ వీల్ లాంటిది ఇచ్చారు, అది మీరు యాక్చువల్లీ బయట నుంచి గమనించవచ్చు. నేను ఎప్పుడు యాక్సలరేట్ చేసినా ఆ వీల్ స్పిన్ అవుతుంది. దాంతోపాటుగా ఆ వీల్ లోపల లిక్విడ్ని స్ప్రెడ్ చేస్తుంది. సో మీరు లిక్విడ్ కూలింగ్ని యాక్టివ్గా మీరు కళ్ళతో చూడొచ్చు అనమాట. వెరీ నైస్ కూల్ థింగ్. మీరు కనుక మోటార్ సైకిల్ ఎంజాయ్ చేస్తూ ఈ రైడ్ స్టాటిస్టిక్స్ అనేవి చూడాలనుకుంటే దీంతో పాటు వచ్చే యాప్లో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ ఫీచర్స్ ఉంటాయి. అందులో మీకు మీ లీన్ యాంగిల్, యాక్సలరేషన్, టాప్ స్పీడ్ అండ్ మీ డ్రైవ్ చేస్తున్న మ్యాప్ కానీ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఎఫిషియన్సీ కానీ చాలా చాలా విషయాలు మీకు అందులో కనిపిస్తాయి. అతి ముఖ్యమైన బ్యాటరీ వారంటీ మాత్రం లైఫ్ టైం, అంటే 15 ఏళ్ళ బ్యాటరీ వారంటీ. అందులో కూడా స్లాబ్స్ ఉన్నాయి. ఆ స్లాబ్స్ కంటే కూడా బ్యాటరీ హెల్త్ ఇంకా తగ్గితే అండర్ వారంటీ మీరు రీప్లేస్ చేసుకోవచ్చు విత్ న్యూ బ్యాటరీ. ఇప్పుడు ఈ బండి అసలు రేంజ్ ఎంత ఇస్తుంది? 175 ఐడీసీ ఉంటే రియల్ వరల్డ్ రేంజ్ 125 లేదా 130 ఇస్తుందా? ఇంకా ఎక్కువ ఇంకా తక్కువ? అతి త్వరలో మనం రేంజ్ టెస్ట్ చేస్తాం. ఆ రేంజ్ టెస్ట్లో నేను ఏ విషయాలు ట్రై చేయాలో మీరు నా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ బండి నాకైతే సోఫార్ తెగ నచ్చేసింది. ఐఎమ్ జస్ట్ లవింగ్ ద రైడ్. కానీ ఈ బైక్ గురించి మీకేమనిపించింది? మీ ఒపీనియన్ ఏంటి? మీరు నా కమెంట్స్లో తెలియజేయండి. చాలా